ఎంత పెద్ద ఆశయాలు ఉంటే అంత పెద్ద ఛాలెంజెస్ కూడా ఎదుర్కోవాలి. మరి ప్రతి పనిలో కూడా మనం డెడికేషన్గా అండ్ సెల్ఫ్ డిసిప్లిన్డ్గా ఆ డ్రీమ్స్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. మరి కలలు కనడమే సరిపోదు, మనం కన్న కలలను సాకారం చేసుకోవడానికి మన ప్రయత్నం కూడా చేయాలి. మరి అలా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలా సక్సెస్ అయినటువంటి ఒక స్టోరీ గురించి మనం తెలుసుకుందాం. అతనే తేల్కే గణేశన్. తేల్కే గణేశన్ భారతదేశంలోని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు. గణేశన్ చెన్నైలోని గిండిలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి డిగ్రీ పట్టా పొందారు. అక్కడ అతను మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందాడు. ఆయన 1989లో యుఎస్కి వలస వచ్చాడు మరియు మిచిగాన్లోని వెన్ స్టేట్ యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ పొందాడు. మరి గణేశన్ మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడే చాలా డ్రీమ్స్ ఉండేవి. 1989లో అమెరికాకు వెళ్ళడానికి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాడు. మరి ఆయనకు ఛాలెంజెస్ ఫేస్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఒకటే నమ్ముతూ ఉండేవాడు, డ్రీమ్ అండ్ సక్సీడ్. అంటే డ్రీమ్ చేయాలి అండ్ దాన్ని సక్సెస్ కావడానికి చాలా ప్రయత్నాలు కూడా చెయ్యాలి. నెవర్ గివ్ అప్ అనేటువంటి యాటిట్యూడ్ కూడా ఎక్కువగా ఉండేది తేల్కే గణేశన్కి. ఇంజనీరింగ్ చదివే టైంలో చిన్నగా వర్క్స్ చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు కూడా కంటిన్యూస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండేవాడు. గణేశన్ మిచిగాన్ విశ్వవిద్యాలయంలోని స్టీఫెన్ ఎం రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మరియు మేనేజ్మెంట్లో ఎంబీఏ కూడా చేశారు. 1991లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత గణేశన్ క్లిసర్ అనేది ఒక కంపెనీ, ఫియట్ క్లిసర్ ఆటోమొబైల్స్ అంటారు దాన్ని, అందులో తన వృత్తిని ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయనకి ఎందుకో అక్కడ వర్క్ చేయడము బోరింగ్ అనిపించి ఆయనే ఒక సొంత కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నాడు. అనుకుని తన సొంత కొత్త కంపెనీని కైబా అనేటువంటి ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. గణేశన్ ఎంటర్ప్రినర్గానే కాకుండా మంచి మంచి మూవీస్ని కూడా ప్రొడ్యూస్ చేశాడు. ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా కూడా అయ్యాడు. 2017లో కైబా ఫిలిమ్స్ పేరుతో తన స్వంత నిర్మాణ మరియు పంపిణీ సంస్థల డిస్ట్రిబ్యూషన్ని కూడా ప్రారంభించాడు. అతను 2 భయానక చిత్రాలకు కూడా సహ నిర్మాతగా ఉన్నాడు. అదేంటంటే డెవిల్స్ నైట్, డాన్ ఆఫ్ ది నైస్ రూస్ మరియు సెలబ్రిటీ క్రష్. 2017లో ప్రముఖ దక్షిణ భారత నటుడు నెపోలియన్ మరియు నటుడు సంగీత స్వరకర్త జీవి ప్రకాష్ కూడా ఆ సినిమాలలో నటించారు. తేల్కే గణేశన్ ఒక విజయవంతమైన వ్యవస్థాపకుడు మాత్రమే కాదు, ఎంతో బాధ్యతాయుతమైన గొప్ప లీడర్ అంటే ఒక రోల్ మోడల్ కూడా. చెన్నై కుర్రాడు యునైటెడ్ స్టేట్స్ వరకు వెళ్ళి ఆయన యొక్క డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకున్నాడు అనేది ఒక ఉదాహరణకు చెప్పుకోవాలంటే అది తేల్కే గణేశన్కి మాత్రమే సాధ్యం. తో బలమైనటువంటి దృఢమైన సంకల్పం కలిగి ఉండేవాడు. మరి ప్రతి పనిలో ఆయనకు అడ్డంకులు వచ్చేవి, అయినా కూడా పట్టుదల వదలకుండా ఆయన కలలను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉండేవాడు. అది ఒక సులభమైన ప్రయాణం అయితే ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేస్తారు. ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి మన డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే. 1989లో 21 ఏళ్ల వయసులో ఖాళీ జేబు మరియు గుండెలో ధైర్యంతో యునైటెడ్ స్టేట్స్కు తన మొదటి విమానం ఎక్కాడు. ఆయన మాటలు ఏమంటాడంటే, నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తే తిరుచి వంటి చిన్న పట్టణంలో పెరుగుతున్న వ్యక్తి చెన్నైకి వెళ్ళి దాదాపు 15 సంవత్సరాలు క్లిసర్ కార్పొరేషన్లో పనిచేయడానికి యుఎస్ఏకి వెళ్ళి దానిని యుఎస్ఏలో స్థిరపడతా అని అసలు ఊహించలేదట. వ్యాపారవేత్తగా, ఒక మార్గదర్శకుడిగా మరియు పరోపకారిగా ఎన్నో పనులు చేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా ఆయన తన లక్ష్యాలను సాధించడానికి ఎంతో ప్రేరణ కలిగించేవాడు. అందరికీ కూడా ఒక మార్గదర్శకుడిగా ఉంటాడు తేల్కే గణేశన్. ఆయనను మ్యాన్ ఆన్ ఎ మెషిన్ అని కూడా అంటారు. ఆయన రాసినటువంటి ఒక బుక్ ద పర్స్యూట్. ఈ ద పర్స్యూట్ అనే దాంట్లో ప్రపంచంలో ఎన్నో సానుకూల మరియు ప్రతికూల విషయాలు మనకు ఎదురుపడుతూ ఉంటాయి. మరి వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి? మానవులు తమ మెదడులో ఎంతో బలమైనటువంటి ఒక అల్గారిథంని ఫాలో అవుతూ ఉంటారు. డేటా ప్రోగ్రామింగ్ విజయాన్ని సాధించడానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది, మనకు మెరుగైనటువంటి మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. అలాంటి విషయాల గురించి చాలా క్లుప్తంగా అండ్ క్రిస్టల్ క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తేల్కే గణేశన్. విశ్వవ్యాప్తంగా యూనిటీ అంటే ఏకత్వం మరియు ఐక్యత అనే భావన ప్రతి మనిషిలో ఉండాలి.
మరియు ఈ ప్రపంచాన్ని మరియు రాబోయే తరాలకు మెరుగైన ప్రదేశంగా మార్చడం మన లక్ష్యంగా మారితే మానవత్వం యొక్క గొప్ప సవాళ్లను మనం క్రమబద్ధీకరించవచ్చు, అంటే ఒక గాడిలో పెట్టవచ్చు అన్నమాట. సానుభూతి అనేది ఒకరికొకరు మద్దతు ఇవ్వడంలో విశ్వవ్యాప్తంగా ఆనందాన్ని నింపుతుంది. తానుగా మంచి రేపటిని సృష్టించుకోవడం, మంచి జీవితాన్ని ఎలా మనము చేసుకోవాలి అనేది ఈ పుస్తకం ద్వారా మనం నేర్చుకోవచ్చు. కానీ ఇతరులకు రేపటికి మంచి జీవితాన్ని మనం ఎలా ఇవ్వచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. తేల్కే గణేశన్ నిరుపేదలకు మరియు వెనుకబడిన వారికి సహాయం చేయడం ద్వారా గొప్ప జీవితాన్ని గడపడానికి చాలా కష్టపడ్డారు. అతను అనేక లాభాపేక్ష లేని సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన ఏమంటారంటే, మీరు మీ జీవితంలో విజయం సాధించాలనుకుంటే తిరస్కరణ, రిజెక్షన్ మరియు వైఫల్యం అంటే ఫెయిల్యూర్ తప్పనిసరి. తిరస్కరణ మరియు వైఫల్యం వస్తే మనం ఎప్పుడు కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. అవి మనల్ని విజయానికి నడిపించేటువంటి దశలు. ఆయన తన లైఫ్లో కంటిన్యూస్ గ్రోత్ అండ్ డిటర్మైన్డ్గా ఉండేవారు. ఎప్పుడు కూడా ఎంతో కష్టపడుతూ పనిచేస్తూ ఉండేవారు. ఎన్ని డిగ్రీ సాధించినా కూడా యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్లో, ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్లో ఆయన మాస్టర్స్ డిగ్రీ సంపాదించినా కూడా తన లైఫ్ అంతా కూడా మిగతా వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ మీదనే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. ఏదైనా సాధించగలనే నమ్మకం, ఎంతో ఆత్మస్థైర్యం గల వ్యక్తి తేల్కే గణేశన్. ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలను కూడా నిర్మించాడు తేల్కే గణేశన్. మంచి ఆంటర్ప్రినర్గానే కాక, మంచి ప్రొడ్యూసర్గానే కాక, ఆయన తన రైటింగ్స్తో ఎంతో మందిని మెస్మరైజ్ చేసేవారు. అంటే ఆయన రాసేటువంటి రైటింగ్స్ మనం చదువుతూ ఉంటే ఆబ్వియస్లీ ఆయన పడ్డ కష్టం అంతా కూడా అందులో ప్రొజెక్ట్ అవుతూ ఉండేది. చాలా ధైర్యవంతుడు మరియు అద్భుతమైన ప్రిన్సిపల్స్ కలిగినటువంటి మనిషి తేల్కే గణేశన్. సొసైటీకి హెల్ప్ చేయాలనే తపన ఎప్పుడు కూడా తేల్కే గణేశన్ మదిలో ఎప్పుడు ఉండేటువంటి మంత్రం. ఒక పబ్లిక్ స్పీకర్గా, ఒక మెంటర్గా, ఒక ఆంటర్ప్రినర్గా ఫ్యూచర్ జనరేషన్కి చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ తేల్కే గణేశన్. తన ఒక్కడి దగ్గరే నాలెడ్జ్ ఉంటే సరిపోదని చెప్పి తన నాలెడ్జ్ని ఎక్స్టెన్సివ్గా షేర్ చేయడానికి చాలా వరకు తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా రైటింగ్స్లో రాసేవారు తేల్కే గణేశన్. తనను ఇన్స్పిరేషన్గా తీసుకునే వారికి తేల్కే గణేశన్ తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ, అంతులేని విశ్వాసం, సంకల్పం, మనోబలం ఉంటే ఎలాంటి అచీవ్నెస్ని మనం పొందగలుగుతాం, గ్రేట్ అచీవ్నెస్ని పొందగలుగుతాం. అంకిత భావం, డెడికేషన్ అంటారు దాన్ని. అంకిత భావం, మనసులో ధైర్యం, చెయ్యగలను అనే నమ్మకం ఉంటే ఎంతటి విజయాన్ని మనం పొందగలుగుతాము అనే దానికి ఉదాహరణ తేల్కే గణేశన్ యొక్క జీవితం. అమెరికాకు వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పుస్తకమే ద పర్స్యూట్. ఈ పుస్తకం డెఫినెట్గా అలాంటి వారిని ఇన్స్పైర్ చేస్తుంది. ధైర్యం, పట్టుదల, అంకిత భావం ఉంటే ఎలాంటి వాటినైనా మనం అచీవ్ చేయగలం అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తేల్కే గణేశన్. మనకు కొత్తగా కనిపిస్తాడు తేల్కే గణేశన్. ఒక రైటర్గా, ఒక ఆంటర్ప్రినర్గా, ఒక మోటివేటర్గా మనకు ఎప్పుడు కూడా మనకు మంచి మంచి విషయాలను తెలియజేస్తూ ఉంటారు తేల్కే గణేశన్. ఎప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవాలనేటువంటి తన జిజ్ఞాస, తన డిటర్మినేషన్, ఎప్పుడు మనకు కొత్త కొత్త విషయాలు నేర్పించాలి అనేటువంటి ఆయన తపన మనకు ప్రతి విషయంలో, ప్రతి అడుగులో కనిపిస్తూనే ఉంటుంది. హార్నెసింగ్ ద పవర్ ఆఫ్ అల్గారిథమ్స్ ఫర్ ద బెటర్ వరల్డ్ అనే కాన్సెప్ట్తో ద పర్స్యూట్లో అనేక విషయాల గురించి, అమెరికన్ డ్రీమ్స్ గురించి చర్చించారు తేల్కే గణేశన్. డేటా మరియు అల్గారిథమ్స్లో ఈ ప్రపంచం నడుస్తుంది అనేటువంటి కాన్సెప్ట్తో తేల్కే గణేశన్ ఎప్పుడు ఉంటారు. మనిషి యొక్క మనస్సు తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. మన మనసులో ఉన్న అల్గారిథమ్స్ని ఏ విధంగా మనము ఎఫెక్టివ్గా మన డైలీ లైఫ్లో యూజ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ని ఈ పుస్తకంలో ఎంతో అద్భుతంగా చెప్పారు తేల్కే గణేశన్. ఎంపతి, ఫర్గివ్నెస్, ఒక మోటివ్, ఒక పర్పస్ మన జీవితంలో ఉండాలి అంటే డెఫినెట్గా ఈ బుక్ని చదవాలి అని నేనైతే రికమెండ్ చేస్తాను. మనలో ఉన్న ఇన్నర్ కేపబిలిటీ, మన బాడీలో, మన హ్యూమన్ బ్రెయిన్లో ఉన్న అల్గారిథమ్స్ని మనం ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేటువంటిది ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది.
ఇంకా ఈ పుస్తకంలో ద యూనివర్సల్ సెన్స్ ఆఫ్ వన్నెస్ గురించి కూడా ఎంతో అద్భుతంగా చెప్పారు. మనకే కాకుండా మన భవిష్యత్ తరాలకు కూడా ఇందులో ఉన్నటువంటి విషయాలు అనేకం ఉపయోగపడతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పుస్తకంలో చాలా కంటెంట్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 1లో ద మిషన్ గురించి మాట్లాడతారు తెల్కే గణేశన్. ఆ తర్వాత చాప్టర్ 2లో డివైడెడ్ నేషన్ గురించి, చాప్టర్ 3లో అమెరికన్ డ్రీమ్ గురించి, అండ్ చాప్టర్ 4లో తన అనుభవం అంతా కూడా రంగరించి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి అనేక విషయాలు చెప్పారు తెల్కే గణేశన్. అలాగే మనం అనుకున్న విధంగా మన మైండ్లో ఉండేటువంటి ఆల్గారిథమ్స్ గురించి, అది ఏ విధంగా సొసైటీకి యూజ్ అవుతుంది అండ్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎలా బూస్ట్ చేస్తుంది అనే విషయాల గురించి చాప్టర్ 5లో డిస్కస్ చేశారు. అదేవిధంగా మ్యాసివ్ సోషల్ ఇంపాక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అనే విషయాన్ని కూడా చాప్టర్ 6లో తెలియజేశారు. ఇంకా మీకు ఈ టాలెంటెడ్ వ్యక్తి గురించి తెలుసుకోవాలని ఉంటే జస్ట్ గూగుల్ చేయండి తెల్కే గణేశన్ అని, మరిన్ని విషయాలు మీకు తెలుస్తాయి. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. అండ్ డెఫినెట్గా ద పర్స్యూట్ బై తెల్కే గణేశన్ పుస్తకాన్ని చదవండి. Bye.